ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమావోం విష్ణుపాదాయ कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో ప్రెజెంటేషన్ షేర్ చేస్తాను. సో ఇప్పటివరకు మనము చాలా అపరాధాల గురించి చర్చించుకున్నాము. ఇంకా ఈరోజు లాస్ట్ చూసుకుందామంట. ఇదేంటంటే ఇన్అటెన్షన్. ఇన్అటెన్షన్ అంటే సరిగ్గా ధ్యానంతో జపం చేయకుండా జపం చేయడం అన్నమాట. అంటే జపం చేస్తున్నాము కానీ సరిగ్గా భగవద్నామం పైన ధ్యానం చేయట్లేదు. సో దాని గురించి ముందు చర్చించుకుందాము. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక అధ్యాయంలో ఉంటుంది, నేను నాది అని ఇంకా అదే భావనతో మనము జీవిస్తే మరి భగవద్నామం పైన మనము సరిగ్గా శుద్ధనామం వరకు చేరుకోలేము హరినామంలో. జయ జయ మహాప్రభు జయ భక్తగణ యాహర ప్రసాదే కోరి నామ సంకీర్తన. సో హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభుతో అంటున్నారు ఇది హరిదాస్ ఠాకూర్. అసలు ఇది ఏంటి అనే ఈ అపరాధం ఏంటనేది దాని గురించి. మీరు సనాతన గోస్వామికి జగన్నాథ్ పురిలో మరియు గోపాల్ భట్ట గోస్వామికి మీరు దక్షిణ భారతంకి వెళ్ళినప్పుడు ఈ జపము ధ్యానపూర్వకంగా జపం చేయడం దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు చర్చించారు అక్కడ వాళ్ళతో. సో ఈ సరిగ్గా అంటే ధ్యానంగా అటెన్షన్ లేకుండా ఇన్అటెన్షన్. సో దీన్ని మన తెలుగులో ఏమంటారు ఇన్అటెన్షన్? ఎవరైనా చాట్లో రాయొచ్చు. సో ఇలా సరిగ్గా ధ్యానం లేకుండా జపం చేయడం కూడా ఇది ఒక అపరాధంగా భావిస్తారు, వన్ ఆఫ్ ద అఫెన్సెస్. ఒకవేళ మిగతా అన్ని అపరాధాలు మీరు చేయకుండా ఒకవేళ ఈ అపరాధం చేస్తే కనుక మరి కృష్ణ ప్రేమ మనము పొందలేమన్నమాట. సో కారణం ఏంటి ఇది అంటే మెయిన్గా ఈ ధ్యానం చేయకుండా చేయడానికి అవి చర్చిస్తాము. సో సారీ ఇది దీన్ని ప్రమాద అని కూడా అంటారు, లేకపోతే ఇన్అటెన్షన్ అని. ఏకాగ్రత లేకుండా. ఓకే, ఏకాగ్రత ఫైన్, ఏకాగ్రత లేకుండా అని చెప్పొచ్చు. సో ప్రమాద
అంటే బేసికల్లీ యాక్చువల్లీ మద్ అంటే అక్కడ నుంచే వర్డ్, ఆ మద్ అనే వర్డ్ నుంచే మ్యాడ్ అనే వర్డ్ వస్తుంది ఇంగ్లీష్లో కూడా. ప్రమద అంటే మ్యాడ్నెస్ అనమాట, పిచ్చితనం. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ దాని అర్థం అలా కాదు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఇన్అటెన్షన్ అంటే కేర్లెస్నెస్, ధ్యాస లేకుండా జపం చేయడం. సో ఈ యొక్క అపరాధం నుంచి మిగతా అన్ని అపరాధాలన్నీ పుట్టుకొస్తాయంట. అందుకే ఇది అన్ని అపరాధాలకి లమ్మ అనమాట. అంటే ఇక్కడ నుంచే ఈ అపరాధం నుంచి మిగతా అపరాధాలు పుట్టుకొస్తుంటాయి. సో ఈ అపరాధంలో కూడా 3 రకాలు, అంటే 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండిఫరెన్స్ ఆర్ నో అటెన్షన్. అంటే అసలు మనం జపం చేస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోవడం అనమాట. అంటే మనం ఇంకా ఎన్నో పనులు వేరే చేస్తుంటాం. అంటే జపం చేస్తున్నాం, నడుస్తుంది జపం అంతే, కానీ మనం ధ్యాసలో లేదు, మనం జపం చేస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోయాం. అలా అంతా నిర్ధ్యాసతో జపం చేస్తున్నాం అనమాట. అదొకటి. ఇంకొకటి అంటే లేజినెస్ అంటే బద్ధకంతో జపం చేయడం అనమాట. ఇంకా బద్ధకంతో ఇక అది చూద్దామంట. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రాక్షన్ అంటే జపం చేసే సమయంలో మిగతా వాటి పట్ల ఆకర్షితులైపోయి ఏదో భౌతిక విషయాలు, వస్తువులు, సమస్యలు ఏవో ఒకటి భౌతిక జగత్తులో ఉన్న ఏదో ఒక దాని పట్ల ఆసక్తులైపోయి ఆ భౌతిక విషయాలు, వస్తువుల పట్ల దాని గురించి ధ్యానంలో దానిపైన ధ్యానించుకుంటూ వేరే ఇతర విషయాలు, వస్తువుల పైన దేనిపైతే ఆసక్తి ఉందో ఆ ఆసక్తిపరమైన విషయాల పట్ల ధ్యానం చేస్తూ జపం చేసుకోవడం. సో ఓకే, చాలా వర్డ్స్ రాశారు. అనాసక్తంగా, అజాగ్రత్తగా. ఓకే, సో ఈ విధంగా బేసికలీ 3 వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని నుంచి మిగతా అన్ని అపరాధాలు కూడా పుట్టుకొస్తున్నాయని చెప్పారు కదా ఇక్కడ. సో ఇప్పుడు మొదటి దాని గురించి చర్చించుకుందామంట. అంటే అసలు మనకు ధ్యానంలోనే లేదనమాట అసలు మనం జపం చేస్తున్నామని. అసలు మనం జపం చేస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోయి జపం చేస్తున్నాం అదనమాట. అంటే అలా అలవాటు ప్రకారంగా జపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. అలా చెయ్యి అలా తిరుగుతూ ఉంది, నోరు కూడా అలా తిరుగుతూ ఉంది, అలా హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నాం, కానీ మనము దానిపైన ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అది వినాలని, లేకపోతే మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని మర్చిపోయాం. అలా అలవాటు ప్రకారంగా రోజు ఒక అలవాటు ఉంది కదా, చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. సో మామూలుగా ఒక వ్యక్తి, ఎవరైనా జీవాత్మ శ్రద్ధ ఉంటేనే, మనం ముందే చర్చించుకున్నాము, శ్రద్ధ ఉంటేనే భగవత్ నామాన్ని జపం చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలా జపం చేస్తూ ఉంటారు తులసిమాలం పైన. ఆ విధంగా మంచిగా జపం చేస్తే జపం పట్ల ఆకర్షణ, హరినామం పట్ల ఆకర్షణ పెరుగుతుంది మెల్లిమెల్లిగా. కానీ ఈ హరినామం పట్ల ఇంకా మనకు ఆకర్షణ ఆ స్థాయికి రాలేదు, మనం ఇంకా ఆసక్తులు అయిపోలేదు, అంత ఆకర్షితులు అయిపోలేదు. కాబట్టి మనం జాగ్రత్తగా జపం చేయాలి. ఎందుకంటే సాధారణమైన ఒక కామన్ మనిషికి, బద్ధజీవికి, ఒక వ్యక్తికి ఎన్నో భౌతిక విషయాలు, వస్తువుల పట్ల ఆసక్తి ఉంటుంది. కాబట్టి మనం జపం చేసేటప్పుడు వీటన్నిటి పట్ల మన మనస్సు పోతుందన్నమాట. మన మనస్సు దేని పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో వాటి బయట వెళ్తూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మన భౌతిక ప్రపంచంలో, లేకపోతే మన జీవితంలో రోజు మనకు ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలు, వస్తువులు, మనుషులు, వారిపైన ధ్యాస వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఒకవేళ ఈ విధంగా మనం జపం చేసుకుంటూ ఉన్నాము, కానీ ఎక్కడో మన ఆసక్తి వేరే చోట ఎక్కడో ఉందనుకోండి, అప్పుడు మనము ఈ నామం పైన అసలు ఏమాత్రం ధ్యాస పెట్టమన్నమాట. వేరే ఎక్కడో ధ్యాస పెడతాం కాబట్టి ఇక్కడ నామం పైన మనం దానిపైన ఎప్పుడు ఆలోచించము, అసలు మనం జపం చేస్తున్నాం అనే విషయాన్ని సరిగ్గా గుర్తించము. సో ఆ విధంగా ఒకవేళ ఎక్కడో ఏదో ఆలోచించుకుంటూ మనం జపం చేసుకుంటూ అలా అలవాటు ప్రకారం వెళ్ళిపోతూ ఉంటే, అలా ఒకవేళ మీరు 64 మాలలు జపం చేసి మొత్తం లెక్క పెట్టుకొని 64 మాలలు జపం చేసినా సరే, మీ హృదయంలో ఆ హరినామం పట్ల ఒక్క డ్రాప్ రుచి కూడా ఉత్పన్నం అవ్వదంట, దొరకదంట మీకు. ఒక బిందువు రుచి కూడా హరినామంది మన హృదయంలో ఉత్పన్నం అవ్వదు. సో ఈ విధంగా సంపూర్ణంగా వీటి పట్ల అంటే ధ్యానం లేకుండా కంప్లీట్గా
అప్పుడు ఇదేంటంటే ముఖ్యంగా ఎవరైతే కర్మి ఉంటారో ఇంకా వారికి ఇది సర్వసాధారణం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో మెటీరియలిస్ట్ అంటే ఎన్నో భౌతిక విషయాలు, వస్తువుల పట్ల ఆకర్షణ ఉంది కాబట్టి ఇది ఇంకా వాళ్ళు ఇది కంపల్సరీ నార్మల్ అన్నమాట వాళ్ళకి ఈ యొక్క అపరాధం జరగడం. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే 3 చర్చించుకుంటాం వన్ బై వన్. ఫస్ట్ ఇది చూసుకుంటాం 3 వెరైటీస్‌లో ఫస్ట్ వెరైటీ. సో సొల్యూషన్ అంటే అదే మనకు దీనికి ఉపశమనం మార్గం ఏంటి? ఇది ఎందుకంటే బేసికల్లీ మనకేంటంటే ఇప్పుడు హరినామం పట్ల ఏ ఆకర్షణ లేదు. వేరే దేని పైన ఆకర్షణ ఉంది. అందుకే మనకు హరినామం పట్ల ఆకర్షణ రావట్లేదు. అందుకని హరినామం పైన మనం ధ్యానం చేయట్లేదు. అది మెయిన్ పాయింట్. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనము వైష్ణవుల సాంగత్యంలో ఎక్కడైతే బాగా వైష్ణవులు జపం చేసుకుంటున్నారో వారి సాంగత్యంలో అలా భౌతిక విషయాలు, వస్తువులు ఇంకా భౌతిక వాతావరణానికి కొంచెం దూరంగా అలా వైష్ణవుల సాంగత్యంలో ఎవరైతే బాగా జపం చేసుకుంటున్నారో వాళ్ళతో జపం చేసుకోవాలంట. సో ఈ విధంగా మనం జపం చేసుకుంటే అప్పుడు భౌతిక విషయాలపైన కొంచెం ఆసక్తి, ఆలోచన అనేది తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ అందరూ జపం చేస్తున్నారు చుట్టుపక్కల, లేకపోతే ముందు అందరూ వైష్ణవులు కాబట్టి అది మనకు కూడా కొంచెం ఆ విధంగా బాగా జపం చేసే అవకాశం ఉందన్నమాట. మెల్లిమెల్లిగా ఈ హరినామం పట్ల ఆసక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా మెల్లిమెల్లిగా మనం నామం యొక్క రుచిని ఆస్వాదించగలం భవిష్యత్తులో. అందుకనే చాలా మంది శుద్ధ భక్తులు, ఉన్నతమైన భక్తులు వాళ్ళు ఇలా సూచించేది ఏంటంటే మనము ఎక్కడైతే కృష్ణుడు, లేకపోతే కృష్ణుడి లీలా స్థలాలు, లేకపోతే ఎక్కడైతే తులసి మహారాణి ఉందో, ఇంకా ఎక్కడైతే వైష్ణవులు ఉన్నారో ఇలాంటి చోటు చూసుకొని మనం అక్కడ కూర్చొని జపం చేస్తే వీరితో పాటు వీరి సాంగత్యంలో అప్పుడు మనకి మనము మంచిగా జపం చేసుకోగలం. ఇంకా ఈ భౌతిక విషయాలు, వస్తువుల పట్ల ఆసక్తి అనేది, రుచి అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు ఇప్పుడు అలాంటి అవకాశం లేదు అనుకోండి, ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు మరి ఒకరే ఉన్నారు, మనకి అలాంటి అవకాశం లేదు ఇలా అన్నప్పుడు ఇక ఒకే రూమ్లో మీరే బంద్ చేసుకొని, అంటే ఇక అర్థం ఏంటంటే ఇక కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, ముక్కు మూసుకొని అన్నీ క్లోజ్ చేసుకొని, అంటే ఇంకా వేరే ఎక్కడ దేనిపైన మీరు ధ్యానం చూడడానికి మామూలుగా ఇప్పుడు సపోజ్ మీరు అన్ని చోట్ల తిరుగుకుంటూ, లేకపోతే ప్రతి ఎన్నో పనులు కళ్ళతో ఎన్నో విషయాలు చూసుకుంటూ ఎన్నో విషయాలు వినుకుంటూ, అలా ఎన్నో వాసనలు పీల్చుకుంటూ మీరు జపం చేస్తే అప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఇక్కడ ధ్యానం వెళ్ళిపోతుంది కదా. అందుకనే బేసికలీ చూడడం, వినడం, పీల్చుకునేదంతా కూడా క్లోజ్ చేసేసి ఓన్లీ జపం చేసుకోవాలి. అలా చేసుకుంటే కూడా కొంచెం బెటర్ జపం చేసుకోవచ్చు, ధ్యానపూర్వకంగా జపం చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేస్తూ కూడా మెల్లిమెల్లిగా మనకు హరినామం పైన రుచి ఉత్పన్నమవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేజినెస్ అంటే అలసట కాదు, బద్ధకంతో జపం చేయడం అనమాట. అంటే మనసు అసలు జపం చేయాలనే లేదు, అసలు ఇంకా నిద్ర వస్తుందని, లేకపోతే మత్తుగా ఉందన్నమాట. సో కాసేపు జపం చేయగానే చాలే, ఒక రౌండ్ కూడా కంప్లీట్గా ఒకసారి కూర్చుని ఒక రౌండ్ కూడా కంప్లీట్ చేయలేము అనమాట. కాసేపు కొంచెం సేపు జపం చేయగానే రౌండ్ కంప్లీట్ అవ్వకముందే కొద్దిసేపు ఆగి ఏదైనా వేరే పని మధ్యలో చేయడం, లేకపోతే అలా మధ్యలో నిద్రపోవడం, లేకపోతే అలా కొంచెం బ్రేక్ తీసుకొని జపం చేయడం. సో ఇదంతా లేజినెస్, అంటే బద్ధకంతో జపం చేయడం అనమాట. ఇలా చేస్తే ఎప్పటికి కూడా మనం హరినామం పైన రుచి ఉత్పన్నం అవ్వదు, మనకి పొందలేము. సో అందుకనే దీనికి కూడా ముఖ్యమైన సొల్యూషన్, ఉపశమనం మార్గం ఏంటంటే మనం వైష్ణవులు, ఎలాంటి వైష్ణవులు అంటే ఏ వైష్ణవులు అయితే అనవసరమైన విషయాలపైన సమయాన్ని వ్యర్థం చేయకుండా భౌతిక కార్యాలపైన వాళ్ళు ఎక్కువగా భగవంతుడి నామాన్ని సంపూర్ణమైన శ్రద్ధతో, ధ్యానంతో జపం చేసే వారి ఒక సాంగత్యంలో మనము జపం చేయడం. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఇలా చూస్తామో, ఎవరైనా మంచి శుద్ధ భక్తులు, సాధువులు, వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఎప్పుడు సమయాన్ని వ్యర్థం చేయరు. అలాంటి వారితో మనము
జపం చేస్తే మనకు కూడా అటువంటి చేతన, అటువంటి రుచి మనకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. అప్పుడు మన మనస్సు కూడా చూస్తుంది. అరే చూడు వాళ్ళు ఎలా జపం చేస్తున్నారు. మనకు కూడా మనస్సుకు కూడా కొంచెం ఉత్సాహం అని వస్తుందన్నమాట. జపం చేయాలి అనే ఉత్సాహం వస్తుంది. ఆ బద్ధకం అనేది వెళ్ళిపోతుందన్నమాట. ఈ విధంగా పట్టుదల పెరుగుతుంది. ఇంకా బాగా జపం చేయాలి, ఇంకా మాలలు జపం చేయాలి అని. సో ఆ విధంగా ఇలా భక్తుల యొక్క కృప వలన మన ఈ బద్ధకం అంతా కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. సో అందుకే మనము అలా ఇలాంటి శుద్ధ వైష్ణవుల యొక్క పాద చిహ్నాల్లో మనము అనుసరించి జపం చేస్తే మనం బాగా జపం చేసే అవకాశం ఉంది. ఈ బద్ధకం అంతా వెళ్ళిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, ఇంకా మూల కారణం అనమాట. ఈ 3 వెరైటీల్లో కూడా అన్నిటికీ ఇదే మూల కారణం అనమాట. సో ఇదేంటంటే డిస్ట్రాక్షన్ అంటే వేరే వాటిపైన ఆకర్షణ బేసికలీ. అందుకే మనం జపం పైన ధ్యాస లేదనమాట. వేరే దేనిపైన ధ్యాస ఉండడం, ఏదో ఒక దాని కారణంగా డిస్ట్రాక్షన్, ఏదో ఇప్పుడు మన మనసుని పీడిస్తుంది అనమాట. ఏదో విషయం, వస్తువు, సమస్య, ఏదో ఒక మనిషి, ఏదో ఒకరు. అందుకే మనము జపం పైన ధ్యానం చేయలేకపోతాం, ఎందుకంటే వేరేది మన మనసులో కూర్చుంది, మైండ్లో కూర్చుంది అనమాట. సో ఈ ముఖ్యంగా దీని నుంచే మిగతా అన్ని రకాల అపరాధాలు, లేకపోతే ఈ 3 వెరైటీలు కూడా, మిగతా వెరైటీలు కూడా దీని నుంచే పుట్టుకొస్తాయి అని చెప్తున్నారు. ఎందుకంటే దీని మీద ఇంట్రెస్ట్, అంటే వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కనుక హరినామం మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఫస్ట్ వన్. ఇంకొకటి అది చేయాలనిపించకపోవడం, హరినామం జపం చేయాలని బద్ధకంగా అనిపించడం, ఏ స్ఫూర్తి లేకపోవడం. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది మనం అంటే, వేరే వాటిపైన మనకు ఆసక్తి ఉంది. స్త్రీలైతే పురుషుల పట్ల, పురుషులైతే స్త్రీల పట్ల. అలాగే ఇంకా వెల్త్, డబ్బు, సంపద, ఇంకా ఏ రకమైన మెటీరియల్ సక్సెస్, భౌతిక ప్రపంచంలో ఏదో సాధించాలని, ఏదో సక్సెస్, దానిపైన విజయం సాధించడం పైన, ఏదైనా పదవి ఆశించి పదవి పైన ఆసక్తి, ఇంకా వేరే వారిని మోసం చేయాలనే ప్రవృత్తి, ఇటువంటివన్నీ మన మనసులో గనక ఉంటే ఇది చాలా ఇలాంటి అపరాధానికి దారితీస్తుంది అనమాట. సో మనము ఇంకా ఎప్పుడు ఇవన్నీ ఉంటే మన మనసులో హరినామం పైన ధ్యానపూర్వకంగా జపం చేయలేం. అందుకనే ఇవన్నీ కూడా మనం సరైన వైష్ణవ ఆచరణ, ఏ విధంగా అయితే వైష్ణవుడు జీవించాలి ఆ విధమైన ఆచరణ ద్వారా ఇవన్నీ కూడా మనము అధిగమించవచ్చు. ఇటువంటి అన్ని సమస్యలు, లేకపోతే ఇవంటి ఆసక్తుల నుంచి. సో ఇక్కడ మనకి ఎలా మరి దీనికి ఉపశమనం అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏకాదశి, ఇటువంటి ఇంకా చాలాసార్లు ఆవిర్భావ దినాలు ఉంటాయి కదా, జన్మాష్టమి, లేకపోతే గౌర పూర్ణిమ, నరసింహ చతుర్దశి, ఇలా భగవంతుడివి, భక్తులవి, ఎంతోమంది ఆచార్యులవి ఆవిర్భావ తిథులు ఉంటాయి, లేకపోతే ఏకాదశి తిథి, నిన్న ఏకాదశి ఉండే. సో ఇటువంటి దినాల్లో మనం ఎలాగో కొంచెం ఉపవాసాలు ఉంటాము. సో అలాంటి దినాల్లో ఎక్కువగా తినడం గురించి ఆలోచించకుండా ఆ సమయంలో ఎక్కువగా జపం, భక్తుల సాంగత్యంలో ఇంకా ఎక్కువ జపం, బాగా జపం చేయడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా బేసికల్లీ ఏంటంటే ఇక్కడ మనము ఎక్కువగా భౌతిక కార్యాలు కాకుండా ఆధ్యాత్మిక కార్యాలు, భక్తి కార్యాల్లో ఎక్కువగా మనము సమయాన్ని, చేతనను వ్యస్తం చేయాలన్నమాట. మనం భగవంతుడి యొక్క లీలల్ని వినొచ్చు, భక్తుల ద్వారా భగవంతుడి ధామాన్ని దర్శించుకోవచ్చు. ఈ విధమైన భక్తి కార్యాలు చేయడం ద్వారా ఏంటంటే మన మనస్సు ఎక్కువగా ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే మన మనస్సుకి ఏవైతే మనం ఇంద్రియాల ద్వారా మన మనస్సుకి ఏదైతే తినిపిస్తున్నామో, అంటే ఏ ఫీడ్ ఇస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఓన్లీ 2 గంటల్లో రోజు 16 మాలలు జపం చేసుకుని మిగతా అన్ని సమయం అంతా కూడా వేరే అన్ని భౌతిక కార్యాల్లో మగ్నమైపోయి ఉంటే అప్పుడు ఇంకా మరి సడన్ గా మీకు
హరే కృష్ణ జపం చేసే సమయంలో ఫోకస్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఎన్నో విషయాలు మీరు చాలా సమయం వెచ్చిస్తున్నారు కాబట్టి. సో అందుకే మనము వీలైనంత మట్టుకు అన్ని పరిస్థితుల్లో కూడా ఎలాగో అలాగ భగవంతుడు ఏవో ఒక కథలు వినడం కానీ, భగవంతుడి యొక్క సందేశాన్ని వినడం కానీ, హరినామాన్ని జపించడం కానీ, దేనిపైన ఒక దానిపైన మనకు ఆసక్తి ఉండాలి. మన మనస్సు ఏంటంటే కృష్ణుడి యొక్క విషయాలు వినడం పైన, భగవంతుడి విషయాలు, లీలలు, సందేశం వినడం పైన మన మనస్సుకి ఆకర్షణ అనేది కలిగితే, కృష్ణ కథ పైన రుచి కలిగితే, అప్పుడు మనకు ఆటోమేటిక్ గా మిగతా వాటిపైన ఆసక్తి అనేది తగ్గిపోతుంది. హయ్యర్ టేస్ట్ విల్ కమ్ అండ్ ద లోవర్ టేస్ట్ విల్ గో. సో ఇప్పుడు అదనమాట. ఒక గ్లాస్ ఉందనుకోండి. ఒక గ్లాస్లో మనకి మామూలుగా ఏం లేకున్నప్పుడు ఖాళీ గ్లాస్ అయినా కానీ గాలి ఉంటుంది కదా. ఆ గాలి తీసేయాలంటే మామూలుగా రెండు విధానాలు ఉన్నాయన్నమాట. గాలిని గ్లాస్ లోంచి బయటికి తీసేయాలంటే ఒకటి ఏంటంటే మీరు వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, దాన్ని ఉపయోగించుకొని అందులోంచి గాలి బయటికి తీసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ గ్లాస్లో మీరు నీళ్లు పోసారనుకోండి, ఇంకేదైనా పోసారనుకోండి, ఆటోమేటిక్గా గాలి వెళ్ళిపోతుంది. గాలికి ఉండడానికి స్థానం లేదు. ఎందుకంటే నీళ్లు పేసినప్పుడు అది నీళ్లు గాలిని తరిమేస్తుంది. సో అలాగే మనము మన మనస్సు ఏంటంటే మన మైండ్లో మనము ఇంకా మన శరీరానికి, మనస్సుకి, బుద్ధికి సరైన ఇన్పుట్ ఇస్తూ ఉండాలి రెగ్యులర్గా. అప్పుడు వేరే బయట నుంచి ఇంకా వేరే భౌతిక అవన్నీ కూడా ఎక్కువగా నిలవవు అనమాట, మైండ్లో నిలవవు. సో రెగ్యులర్గా మనము కృష్ణుడి యొక్క భక్తి విషయాలన్నీ ఫీడ్ చేయకపోతే వేరే అన్ని ఉండిపోతాయి. సో అందుకని ఇవన్నీ భగవంతుడి యొక్క భజనలు, కీర్తనలు ఇవన్నీ కూడా శుద్ధ భక్తుల యొక్క ముఖాల నుంచి వినాలి. సో ఈ విధంగా మనము చేస్తే కనుక మెల్లిమెల్లిగా భగవంతుడి యొక్క నామం పైన రుచి, ఆసక్తి మనము పొందవచ్చు, హయ్యర్ టేస్ట్. సో ఈ విషయం ఒకటి మనము గుర్తుంచుకోవాలి. ఏంటంటే మనది ఎసెన్స్ భక్తి జీవితంలో మనము ముందుకెళ్ళాలి, ప్రగతి సాధించాలంటే అసలైన ఇంపార్టెంట్ ఏంటంటే ఏం చేయనవసరం లేదు. మనం అపరాధాలు లేకుండా జపము చేయాలి, అంతే. మీరు ఏం చేయకుండా ఓన్లీ అపరాధాలు లేకుండా మీరు 16 మాలలు జపం చేసినా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. మరి ఎందుకండి మిగతా అన్ని చెప్పారు? నవవిధ భక్తి, లేకపోతే పొద్దు నుంచి రాత్రి వరకు ఎన్నో కార్యాలు ఉన్నాయి, భగవంతుడి విగ్రహ ఆరాధన, భాగవతం శ్రవణము, గీత శ్రవణం, లేకపోతే రకరకాల సేవలు, అవన్నీ ఎందుకు చెప్పారంటే మన మైండ్ 24 గంటలు ఖాళీగా ఉండలేదన్నమాట. మన మైండ్కి ఏంటంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కావాలి. మన బాడీ ఊరికే కూర్చోలేదు, మన నోరు ఊరికే ఉండలేదు, చెవులు ఊరికే ఉండలేవు, ఏదో ఒకటి వింటూ ఉండాలి, తింటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, ఏవో చేతులతో ఏవో కార్యాలు చేస్తూ ఉండాలి. మన బాడీ, శరీరం, మైండ్ అన్ని ఏదో ఎంగేజ్మెంట్ ఉండాలి. సో ఒకవేళ మీరు 24 గంటలు జపం చేయగలిగితే మంచిదే, కానీ చాలా కష్టం. అందుకని అది తెలిసే రూపాల వారు స్టార్టింగ్ లో అన్నారు. సో మీరు దీక్ష మరి తీసుకొని సీరియస్ గా భక్తి చేసుకోవాలంటే 64 మాలలు జపం చేయాలంటే అప్పుడు వెంటనే భక్తులు అన్నారు, ప్రభుపాద సంభవం కాదు మాకు 64 మాలలు జపం చేయడం అంటే. ప్రభుపాద మళ్ళీ 32, తర్వాత 25, లాస్ట్కి 16 ఫిక్స్ చేసి ఇంతకన్నా తక్కువ లేదని చెప్పారు. సో 16 మాలల కన్నా ఎక్కువ జపం చేయగలిగితే చేయొచ్చు, ఎంత వీలైతే అంత జపం చేయొచ్చు, మీకు వీలైతే అంత జపం చేయొచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనము అలా ఒకవేళ మన ఏవైతే 16 మాలలు ఉన్నాయో నంబర్ కన్నా అట్లీస్ట్ ఇప్పుడు మనం అది కూడా చర్చించుకుంటాం ఈరోజు. 16 మాలలు ఏవైతే మనము కమిట్ అయ్యామో, వ్రతం తీసుకున్నామో, లేకపోతే మనము వావ్ తీసుకున్నాము, మన గురువు గారి దగ్గర గురువు ముందట ప్రతిజ్ఞ చేసాము, మనం 16 మాలలు తప్పకుండా నేను సాయశక్తిలా ప్రయత్నిస్తాను అపరాధాలు లేకుండా నిజంగా బాగా జపం చేయడానికి ధ్యానపూర్వకంగా. సో ఇలా జపము చేయడానికి మరి మనకు ఆ సరైన ఆసక్తి, చేతన హరినామం పట్ల ఎలా రాగలుగుతుంది అంటే మనము ఈ 2 గంటలు పొద్దున చేయడం బెస్ట్ బ్రహ్మ ముహూర్తంలో. సో కొంతమందికి బ్రహ్మ ముహూర్తంలో చేయడానికి టైం ఉండదు, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు టైం దొరికినప్పుడు గ్యాప్స్లో రాత్రి ఎప్పుడో పడుకునే ముందు కంప్లీట్ చేస్తారు. అది మంచిది కాదు. మీరు ప్రభుపాల్ వారు అంటారు, మన జీవితము, లైఫ్ స్టైల్ ఎలా సెట్ చేసుకోవాలి. మీరు బిజినెస్సే చేయండి, జాబే చేయండి, చదువుకుంటున్నారు, ఏదైనా సరే మనం లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలంటే మామూలుగా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock
ఆ టైంలో జనరల్లీ మీకు ఏవి పెద్ద పనులుండవు, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. అంతేకాకుండా అది బ్రహ్మ ముహూర్త సమయం, అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆ టైంలో జపం చేసుకుంటే బెస్ట్. ఆ టైంలో మీరు ఏది చేసినా అది ఎక్కువ మైండ్‌లో అది బాడీ పైన, మైండ్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సైన్స్ కూడా ప్రూవ్ చేసింది ఆ విషయాన్ని. సో, ఇంకా అది మనకు ఎక్కువ స్మరణలో ఉంటుంది. సో, మార్నింగు మనం జపం చేసేసుకుంటే అది బెస్ట్ అనమాట. కానీ అలా సరిగ్గా మనము ఆ జపం చేసినప్పుడు సరిగ్గా మనము ఫోకస్ చేయగలగాలి, అపరాధాలు చేయకుండా జపం చేయగలగాలంటే మనం ఎలా మిగతా 22 గంటలు గడుపుతాం అనే మీద ఆధారపడి ఉంటుందనమాట. సో, మనం ఆ 22 గంటల్లో గూడా ఎంత వీలైతే అంత భగవంతుడి గురించి, భక్తుల గురించి వినడానికి, ఆహ్, లేకపోతే ఏవైనా భక్తి కార్యాలు, లేకపోతే భగవంతుడి సేవ ఏదో ఒక విధంగా చేయడానికి, భగవంతుడి కోసం ప్రచారం చేయడం గాని, లేకపోతే ఏదైనా మందిరంలో సేవ చేయడం గాని, ఇంట్లో అయినా సరే భగవంతుడికి విగ్రహారాధన చేయడం కానీ, ఏదో ఒక రకంగా ఆన్‌లైన్‌లో అయినా సరే ఎలాగైనా అలా ఎక్కడైనా మన మైండు అట్‌లీస్ట్ ఎంగేజ్ అయి ఉండాలనమాట భగవంతుడి చింతనలో. అలా ఉంటే ఏంటంటే మనకి అప్పుడు ఒక నెక్స్ట్ డే పొద్దున్న జపం చేసుకునేటప్పుడు మనకు మంచిగా బావుంటుందనమాట. జపం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం డే అంతా కూడా ఏవో చాలా ఆహ్, భౌతిక కార్యాల్లో మునిగిపోయి అసలు భగవంతుడి గురించి ఇంకెప్పుడు స్మరించుకోలేదంటే డే టైమ్‌లో కూడా మొత్తం పొద్దున్నుంచి రాత్రి వరకి. సో, చాలా కష్టమైపోతుంది అప్పుడు జపం చేసే టైంలో. సో, అందుకే మనము ఈ విషయం గుర్తుంచుకోవాలనమాట. మనకి ఎలాగైనా సరే చూసుకోవాలి. మనము వీలైనంత మట్టుకు ఏ కార్యాలు చేస్తే మనకి నచ్చుతాయి. భక్తిలో గూడా ఎన్నో కార్యాలున్నాయి. మనకు ప్రభుపాదుల వారు ఎన్నో ఇచ్చారు. శాస్త్రాల్లో ఎన్నో ఇచ్చారు. ఏది చేస్తే మనకి ఒకవేళ మీకు సపోజ్ ఆహ్, శ్రవణం అంటే వినడం నచ్చుతుందనుకోండి. మీరు లెక్చర్స్ వినొచ్చు. ప్రభుపాల్ వారి, గురు మహారాజ్‌జీ, శిక్షా గురుస్ చాలా లెక్చర్స్ ఉన్నాయి. మీరు లెక్చర్స్ వినొచ్చు, కీర్తన్స్ వినొచ్చు అలా. సో, మీరు ఏ దానిపైన అభిరుచి ఉంటే అది ఎంత అందులో మీరేంటంటే మెయిన్ ఏంటంటే మన గోల్ మైండ్ అబ్జార్బ్ అయి ఉండాలి. సో దట్ మన చేతన మనము శుద్ధంగా ఉండొచ్చు. నెక్స్ట్ డే జపం చేసినప్పుడు మళ్ళీ బాగా జపం చేయొచ్చు. సో, చెప్పాలంటే 2 గంటలు పొద్దున జపం చేయడం 16 మాలలు. మిగతా సమయం అంతా దానికి ప్రిపరేషన్ అన్నమాట. అసలైన భక్తి జీవితం అంటే అది. సో, నెక్స్ట్ డే మనం మంచిగా జపం చేసుకోవాలి. సో, అందుకనే దానికి తగ్గట్టుగా మనం ఆహారం, నిద్ర ఇంకా మిగతా అన్ని భౌతిక కార్యాలన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో, అప్పుడు జపం బాగా జరగొచ్చు. సో, నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు ఎలా జపం చేయాలనేది. సో, మన ఎన్నైతే మాలలున్నాయో మనము ఎన్ని రోజు చేయాలనుకోని ఫిక్స్ అయ్యామో, ప్రిస్క్రైబ్డ్ రౌండ్స్ 16 మాలలైతే 16 మాలలు. ఆ 16 మాలలు జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా జపం చేయడానికి ప్రయత్నించాలి. ఎక్కువ నంబర్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఎక్కువగా దాన్ని ఇంకొకరికి చూపించుకోవడం కోసం మనము ఇన్ని మాలలు చేశాను నేను, అన్ని మాలలు చేశాను నేను, రోజు ఇన్ని మాలలు చేస్తాను, నేను చాలా మహాభక్తుడిని అని అలా ఇంకొకరికి తెలపడానికి, ఇంకొకరు తెలియపరచడానికి మనము దానికోసం ఎక్కువ కుతూహలత ఉండకూడదు మనకి. ఎన్ని మాలలు చేయాలనుకుంటే మనం అన్ని మాలలు చేసుకోవచ్చు. అది మంచిదే మనకి. హ్మ్. కానీ ఉద్దేశ్యం అనేది కరెక్ట్‌గా ఉండాలి. అది మన శుద్ధీకరణ కోసం మనం చేస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని చేయాలి. సో, ఆ విధంగా మనము చేయాలన్నమాట. సో, అంతే కాకుండా భగవంతుడికి ఎప్పుడు ప్రార్థించుకోవాలి. మనం ప్రార్థన చేసుకోవాలి భగవంతుడు నేను బాగా ఎంతో ధ్యానపూర్వకంగా, స్పష్టంగా భగవంతుడి పైనే ధ్యానం చేసుకుంటూ మనస్సంతా కృష్ణుడి పైనే కేంద్రీకరించుకొని, నేను మొత్తం 16 మాలలు చేస్తాను అని మనం ప్రార్థించుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి భగవంతుడికి బాగా జపం జరగాలని. ఏదో నేను ప్రయత్నించినంత మాత్రాన నా శక్తి, సామర్థ్యం, బుద్ధి, తెలివితేటలతో నేను బాగా జపం చేయగలను, భక్తిలో ప్రగతి సాధించగలను ఎప్పుడు అనుకోకూడదు. కృష్ణుడి కృప ఉంటేనే అది సంభవం అనే తపన అటువంటి ఆలోచన మన మనసులో ఉండాలి. సో, కృష్ణుడి కృప కోసం మనము యాచించాలి. ప్రార్థన చేసుకోవాలి. అడుక్కోవాలి కృష్ణుడిని. మీరు దయచేసి నన్ను నా పైన కృప చూపించండి. నాకు సహాయం చేయండి. నేను ట్రై చేస్తున్నాను. సరిగ్గా జపం చేయడానికి అని. ఒకవేళ మనం భగవంతుడిని ఈ విధంగా యాచించకపోతే యాచన చేయకపోతే అప్పుడు మరి ఇంకా అలా ఎవరైనా చేయకపోతే మాత్రం అదృష్టవంతులు కాదు వాళ్ళు. దురదృష్టవంతులు అని చెప్తున్నారు ఇక్కడ. సో, ఈ విధంగా ఎవరైనా వ్యక్తి చేయగలిగితే భగవద్నామాన్ని హరినామ చింతామణి పొందగలరు. ఇంకా వాళ్ళెప్పుడు హరిదాస్ ఠాకూర్ యొక్క పాదపద్మాల్ని ఆశ్రయం కోరుకుంటారనమాట. సో, ఇదొకటి. ఇంకొకటొచ్చేసి
ఇంకా నేను నాది అనే భావనతోనే మన మనస్సు ఉంటే మరి అప్పుడు మనం భగవత్ నామాన్ని సరిగ్గా జపం చేయలేము. సో ఈ టాపిక్ ని మనం ఇంకా చర్చించుకుందాం ఇక్కడ నుంచి. గదాయి గౌరాంగ జయ జాహ్నవా జీవన సీతాద్వైత జయ జయ గౌర భక్తగణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది లాస్ట్ ఇంకా అపరాధం. సో ప్రేమతో నిండిపోయి హరిదాస్ ఠాకూర్ ఇప్పుడు ఇంకా లాస్ట్ అపరాధం గురించి చెప్తున్నారు హరినామం జపించడంలో జరిగే. ఓ ప్రభు, మహాప్రభు, చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఇది అన్నిటికన్నా లోవెస్ట్ ఈ అఫెన్స్, అన్నిటికన్నా నీచమైన అఫెన్స్. ఈ అపరాధం చేస్తే ఒకరు ఎప్పటికీ కృష్ణ ప్రేమను పొందలేరు. ఎందుకంటే ఇది సంపూర్ణంగా విపరీతమైన భావన, భక్తికి సంపూర్ణంగా విపరీతమైన భావన. ముఖ్యంగా భగవంతుడికి శరణాగతులు అవ్వడానికి ఈ సంపూర్ణమైన విపరీత భావన, నేను నాది, నేను నాది అనే భావన. సో అందుకే మనము శరణాగతి, భగవత్ నామానికి శరణాగతులు అవ్వడానికి మనం కోరుకోవాలి. సో మనం ఇంకా మిగతా 9 అపరాధాలు చేయకుండా ఇది ఒకటి చేస్తే ఇలాంటి భావన ఉంటే కనుక మనము మరి కృష్ణ ప్రేమను పొందలేము. సో శరణాగతి అంటే దేర్ ఆర్ 6 types ఆఫ్ సరెండర్. 6 రకాలు ఉన్నాయన్నమాట శరణాగతి అంటే. మొత్తం 6 లక్షణాలు ఉన్నాయి శరణాగతి, 6 రకాలు అనుకోండి. సో 6 విషయాలు ఉన్నాయి శరణాగతికి సంబంధించి. వీటిని విస్తృతంగా చెప్పడం సంభవం కాదని హరిదాస్ ఠాకూర్ అంటారు. జస్ట్ మెన్షన్ చేస్తారు అవి ఏంటని 6 క్వాలిటీస్. ఫస్ట్ వచ్చేసి అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. సో అవశ్య రక్షివే కృష్ణ. సో ఇవన్నీ ఒక్కొక్కటి పాయింట్లో ఇచ్చారు ఇక్కడ. యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ ఫేవరబుల్ ఫర్ సర్వీస్ టు ద లార్డ్. అంటే మనకి భక్తి మార్గంలో భగవంతుడికి సేవ చేసుకోవడానికి, భక్తిని పెంపొందించుకోవడానికి ఏ విషయాలు, వస్తువులు, కార్యాలు ఏదైనా మనకు అది దోహదపడుతుంది అంటే వాటిని స్వీకరించాలి మన జీవితంలో. అలాంటి వాటిని మనం స్వీకరించాలి. ఇంకా ఏ విషయాలు, వస్తువులు, కార్యాల వల్ల మన భక్తికి అవి అనుకూలం కాదో, ప్రతికూలమో అలాంటి విషయాలు, వస్తువుల్ని మనము వెంటనే వాటిని రిజెక్ట్ చేసేయాలి, నిరాకరించాలి, వాటిని స్వీకరించకూడదు. ఇంకొకటి వచ్చేసి మనకు కృష్ణుడి పైన సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆయనే మన రక్షిస్తాడు, ఆయన ఒక్కడే మనం రక్షించేవాడు, ఇంకెవరు కాదు అనే విషయాన్ని మనము సంపూర్ణంగా దానిపైన మనకి విశ్వాసం ఉండాలి. సో ఇంకా కృష్ణుడే మనకు మనకు కావాల్సినవన్నీ అందించేది, మనను పాలించేది, పోషించేది అంతా కృష్ణుడే అనే విషయం పైన కూడా మనము దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు కాకుండా ఎవరు కాదు, అందరూ కృష్ణుడిపైన ఆధారపడు. మొత్తం ప్రపంచంలో అన్ని జీవాత్మలు కూడా కృష్ణుడిపైన ఆధారపడి బతుకుతున్నాయి. సో ఈ విధంగా మనకు ఒకతను అనుకోవాలన్నమాట. సో నాదేం లేదు, మొత్తం కృష్ణుడు ఇచ్చిందే, కృష్ణుడే పరిపాలిస్తున్నాడు, కృష్ణుడే నన్ను రక్షిస్తున్నాడు, కృష్ణుడు నన్ను అంతా చూసుకుంటున్నాడు. సో నా గొప్పతనం ఏం లేదు, నేను చాలా ఏ యోగ్యత లేదు నాకు అసలు నాదేం సంపద లేదు, అంతా కృష్ణుడిదే. సో ఈ విధంగా ఒక వ్యక్తి నేను తుచ్చమైన వ్యక్తిని అనే విధంగా అతనికి ఇలా ఆలోచన ఉండాలి. ఇంకా నేను జస్ట్ కృష్ణుడు ప్రభు, నేను సేవకుడిని, ఇంకా కృష్ణుడికి ఏది కావాలంటే కృష్ణుడి ఇచ్చానుసారంగా నేను కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఏదైనా సరే ఆయనకి సేవ చేయడానికి అనే ఉద్దేశంతో ఉండాలి. సో ఈ విధమైన చేతంతో ఉండాలి. ఇంకొకటి లాస్ట్ వచ్చేసి సెల్ఫ్ సరెండర్. అంటే ఒకవేళ మనము ఇంకా నేనే కర్త, నేనే దాత, నేనే నేనే రక్షిస్తున్నా, అంటే ఈ ఇల్లు నాది, ఈ భార్య, పిల్లలు, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరినీ నేనే పోషిస్తున్నాను, పాలిస్తున్నాను, ఈ బంగ్లా నాది, ఇది నాది, ఈ సంపద నాది, ఇది నేనే సంపాదించాను, నేను గొప్ప బ్రాహ్మణుణ్ణి, లేకపోతే నేను గొప్ప రాజుని, నేను పెద్ద భర్తని, లేకపోతే నేను మహా గొప్ప వ్యక్తిని, ఇవన్నీ ఇటువంటి చేతనంతా ఇంకా త్యాగం చేసేయాలి. సో ఇటువంటి భావన ఉండకూడదు మనకి.
సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే కృష్ణుడే అన్ని కర్త. ఆయన ఇచ్చిన మనం జస్ట్ పూర్తి చేయడానికి ప్రయత్నించాలని. కృష్ణుడు ఏమి కృష్ణుడికి కావాలో అది నేను చేస్తాను. అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయను కార్యాలు. ఈ విషయం మనము అర్థం చేసుకోండి. ఇదే శరణాగతి అంటే. శరణాగతి అంటే మనం ఏమి అర్పించగలం భగవంతుడికి? భగవంతుడు మనకి ఇచ్చింది రెండే ఒక జీవాత్మకి. ఒకటి ఫ్రీడమ్, అంటే మనకి ఈ స్వతంత్రత ఉంది. రెండిటికి. ఒకటి ఏంటంటే మనము నేను చాలాసార్లు ఇది చర్చించాను కదా ముందు కూడా, మనకు ప్రతి క్షణంలో మనము చాయిస్, మనం ఏం చేయాలనేది నిర్ణయం మనం తీసుకోవచ్చు. సో ఇంకా మనము సరైన కోరికలు కోరుకోవచ్చు. సో మనం కోరుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడి ఇచ్చేయందో అదే నేను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా నా స్వతంత్రాన్ని నేను దుర్వినియోగం చేసుకోకుండా ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇదంతా కృష్ణుడు ఇచ్చిందే, ఈ స్వతంత్రం కూడా కృష్ణుడే ఇచ్చాడు నాకు, అన్నిటికీ నేను కృష్ణుడి పైన ఆధారపడి ఉన్నాను. సో కృష్ణుడి కోరిక అనుసారంగా నేను నా స్వతంత్రాన్ని అసలైన ఫ్రీడమ్ అంటే అండర్స్టాండింగ్ దట్ వీఆర్ డిపెండెంట్ ఆన్ కృష్ణ. ఇండిపెండెన్స్ అంటే అది మనం అర్థం చేసుకోవడం. మనం ఇంకా మనకి ఇచ్చారు స్వతంత్రం, ఆ స్వతంత్రంగా మనం భగవంతుడిని ప్రేమించాలి. ఆ స్వతంత్రను వాలంటరీ, స్వతహాగా మనం ఆ విషయాన్ని అర్థం చేసుకొని నిర్ణయించుకొని మనం సొంతంగా, భగవంతుడు మనకి ఎప్పుడు బలవంతం చేయరు ఈ విషయంలో, ఆయన్ని ప్రేమించాలి, అతనికి సేవ చేయాలని. అది మనము సొంతంగా అర్థం చేసుకొని, అరే నాకు ఇది మంచిది, భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడికి సేవ చేయడం, ఇది నా కర్తవ్యం అనే విషయాన్ని అర్థం చేసుకొని మనం భగవంతుడికి శరణాగతులు అవ్వాలి. ఇంకా భగవంతుడు ఇచ్చ ఉంటే నేను ప్రపంచంలో బతుకుంటాను, లేదంటే లేదు. భగవంతుడు కోరుకుంటే భౌతిక ప్రపంచాన్ని దాటి భగవద్ధామానికి వెళ్ళిపోతాను, లేదంటే లేదు. ఒకవేళ నాకు కష్టమే రావచ్చు, సుఖమే రావచ్చు, ఏదైనా సరే నేను కృష్ణుడి సేవకునే. సో ఈ విధంగా కృష్ణుడి కృప, ఆయనే కృప అందరికి చూపిస్తే, ఆయన కృప వల్లనే మనం ఏదైనా సాధించగలము, ఏదైనా పొందగలము. ఇంకా ఏదైనా సరే మనకు అన్ని కూడా కృష్ణుడి పైన ఆధారపడము. ఇటువంటి మన చేతన ఉన్నప్పుడు దీన్ని ఆత్మ నివేదన లేదా సెల్ఫ్ సరెండర్, మనము స్వతహాగా భగవంతుడికి శరణాగతులు అవ్వడం సంపూర్ణంగా, ఇది అవ్వడానికి సంభవం ఉంది. సో అందుకే ఈ చేతన చాలా అవసరం అన్నమాట. అందుకే ఈ అపరాధం నేను నాది అంటే, ఈ నేను నాది అనే మెంటాలిటీ, ఈ భావం ఉంది కదా, ఇది సంపూర్ణంగా విరుద్ధం భక్తి మార్గానికి, భక్తి పథానికి. సో ఈ 6 రకాల శరణాగతి ఏదైతే ఉందో ఇక్కడ మనం చర్చించుకున్నవి, ఈ వ్యక్తిలో ఎవరైతే నేను నాది అనుకునే వ్యక్తి ఉంటాడు కదా, అతను ఏంటంటే ఇటువంటి భావన చేతన అతనిలో ఉండదన్నమాట. ఒక్కొక్కసారి అతను కూడా, అంటే ఇతన్ని చాలా అన్నిటికన్నా నిజమైన వ్యక్తిగా, మూర్ఖుడిగా ఇక్కడ గుర్తించబడ్డారు. ఎందుకంటే అతను అనుకుంటున్నాడు నేనే గొప్ప. ఇలాంటి చాలా మంది బయట కర్మీలు ఇలాంటి భావనతో ఉంటారు, మీకు కల్పిస్తారు కూడా. వాళ్ళు ఏమంటారంటే నేను సాధిస్తాను, నేను ఏమి కావాలనుకుంటా సాధించగలను, లేకపోతే నేను కష్టపడితే ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు, ఏదైనా పొందవచ్చు, ఇదంతా నేను నా కష్టంతోనే సంపాదించాను, ఇదంతా నేను ఇప్పటివరకు విజయం అంతా నా కష్టం, నా ప్రయాసంతోనే, నా బుద్ధి తెలివితేటలతో అంత చేశాను. సో ఈ విధంగా వ్యక్తి అనుకుంటే ఇంకా నేనే అందరినీ పోషిస్తున్నాను, పాలిస్తున్నాను, ఈ విధంగా వీళ్ళందరూ నా సంతానము లేకపోతే పరివారము, ఇదంతా నా గొప్పతనము, ఇదంతా ఇది నాది, నేనే చేశాను అంతా, నేనే నాది అంటే ఇది సరైన ఇలాంటి భావన ఉంటుందన్నమాట. వీళ్ళు శరణాగతులు అవ్వలేరు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ గర్వం, నా దగ్గర ఎంతో తెలివితేటలు ఉన్నాయి, లేకపోతే నేను చాలా ఎడ్యుకేటెడ్, లేకపోతే నాకు చాలా శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. వాళ్ళు అర్థం చేసుకోరు భగవంతుడి నియంత్రణలో అన్ని ఉన్నాయి. వాళ్ళు అనుకుంటారు నా తెలివితేటలతో, నా బుద్ధితో అన్ని నేను చేసుకోగలను. సో ఈ విధంగా ఉంచుకునే వాళ్ళు ఏంటంటే భగవంతుడి శరణాగతులు అవ్వలేరు. సో ఇలాంటి వాళ్ళు నామం జపించడం చాలా కష్టం. ఒకవేళ ఇటువంటి వారు ఒక్కొక్కసారి భగవంతుడి నామాల గురించి, గుణమహిమల గురించి వినేసి వాళ్ళు కూడా జపం చేయొచ్చు, కానీ చాలా మటుకు వాళ్ళకి దాని మీద సంపూర్ణమైన నమ్మకం ఉండదు. ఏదో అందరు జపం చేస్తున్నారు, ఇదేదో ట్రెండ్, లేకపోతే ఇదేదో అందరు చేస్తున్నారు కాబట్టి ఇంట్లో లేకపోతే సమాజంలో నేను చేస్తాను అన్నట్టు చేస్తారేమో వాళ్ళు ఎక్కువగా. కానీ వాళ్ళకి ఏంటంటే హేళనామ భాష, మనం ముందే చర్చించుకున్నాం స్టార్టింగ్ లోనే,
ఆ విధమైన ప్లాట్ఫామ్‌లో చేస్తారనమాట. వాళ్ళకి పెద్దగా నమ్మకం లేదు. ఏదో చేస్తున్నారంటే చేస్తున్నారన్నట్టు అంతే. కానీ అలాంటి వాళ్ళకి ఎప్పుడు ప్రేమ దక్కదు. సో, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మాయా మోహితులై అందులో బందీ అయిపోయి ఉన్నారు గనక ఈ భౌతిక ప్రపంచంలో వీళ్ళకి ముక్తి లభించడం చాలా కష్టం. సో, ఉపశమనం ఏంటి దీనికి? సొల్యూషను మనము చూస్తున్నాము. ఒక్కొక్కసారి కొంతమంది మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది భక్తులు భక్తి మార్గంలోకొచ్చి భగవంతుడు భక్తి చేసుకొని శుద్ధ భక్తి స్థాయిలోకి వెళ్ళిపోతారు. సంపూర్ణంగా ఈ భౌతిక ఆసక్తులు, బంధనాలు అన్నీ వదిలేస్తారు. సంపూర్ణంగా భగవంతుడి కృష్ణ పాదపద్మాల పైన సమర్పితులైపోయి ఆయన భగవంతు నామాన్ని వాళ్ళు స్వీకరించి జపం చేస్తున్నారు. సో, ఇటువంటి వ్యక్తుల్ని మనం గుర్తించి ఎవరబ్బా భౌతిక ఆసక్తుల నుంచి భౌతిక బంధనాల నుంచి ముక్తులైపోయి సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతం అయిపోయి భగవత్నామాన్ని జపిస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి. అటువంటి వ్యక్తులకి సేవ చేయడానికి ప్రయత్నించాలి. తద్వారా మన ఉద్దేశ్యం ఏముండాలంటే నేను కూడా అలాగే కొంచెం భౌతిక ఆసక్తులు, బంధనాల నుంచి ముక్తులవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి శుద్ధ భక్తులకి సేవ చేసుకుంటే అదే ఉపశమన మార్గం అన్నమాట. మెల్లిమెల్లిగా ఈ నేను నాది అనే భావన మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. తగ్గిపోయి మనము ఈ మాయా ప్రభావం నుంచి దూరం బయటపడగలము. సో, ఈ యొక్క నేను నాది అనే భావన మిథ్యాహంకారంతో మనము మిథ్యాహంకారాన్ని వదిలేసి సో భగవంతుడికి శరణాగతులం అవ్వగలం. అర్థం చేసుకొని నేను కృష్ణుడి యొక్క సేవకుడిని. ఇది నా అసలైన స్వరూపం. జీవేర స్వరూపే నిత్యరి కృష్ణదాస్ అనే విషయాన్ని అర్థం చేసుకొని మనము భగవంతుడికి శరణాగతులం అవ్వగలం. సరైన విధంగా భక్తి చేసుకోగలం. అప్పుడే మనము కృష్ణ ప్రేమను పొందగలం. సో, అందుకనే సరిగ్గా సాధన చేసుకోవాలి. బాగా సాధన చేసుకోవాలని వింటూ ఉంటాం కదా! లెక్చర్‌లో గాని, ఎవరైనా భక్తులు సీనియర్స్ చెప్పేది విని బాగా సాధన జరుగుతుందా? బాగా సాధన చేసుకోవాలి. సాధన బాగా జరగడం అంటే ఏం లేదు. 10 అపరాధాలు లేకుండా జపం చేసుకోవడమే అసలైన సాధన. సరిగ్గా సాధన చేయడం అంటే అదే. నేను చెప్పాను కదా ముందే మీకు. మీరు మిగతా ఏ కార్యాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఎందుకు అంటే మనం అపరాధాలు లేకుండా జపం చేయడానికి. అలాగే ఇప్పుడు ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత చాలా మటుకు మాక్సిమం అందరూ ప్రతిరోజు 16 మాలలు చేసేస్తున్నారు. కానీ ఆ స్థాయికి వచ్చినాక కూడా అపరాధాలు మాత్రం ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. దానికి మనం సరిగ్గా సాధించాలి. సో, అందుకే మనం బాగా సరిగ్గా మిగతా సమయాల్లో మిగతా భౌతిక కార్యాలు కాకుండా భక్తి కార్యాలు ఎంత ఎక్కువగా వీలైతే అంత చేసుకొని ఆ భక్తి కార్యాలు మన మనస్సు నిమగ్నమై ఉండాలి. ఏదో పేరుకు మాత్రం కాకుండా సేవ కానీ, శ్రవణం కానీ ఏదైనా సరే ఏం చేసినా కానీ ప్రభుపాద పుస్తకం చదువుతున్నా కానీ, ప్రభుపాద పుస్తకం వితరణ చేస్తున్నా కానీ, ప్రచారం చేస్తున్నా ఏదైనా సరే ఏ సేవ అయినా ఏదైనా సరే మనం చేసే సాధన సేవలో మనం నిమగ్నమై ఉంటే అప్పుడు భగవత్ నామాన్ని జపం చేసేటప్పుడు అపరాధాలు తక్కువగా చేస్తాం. సో, ఈ విధంగా మనం ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే ఈ 10 అపరాధాలు లేకుండా జపం చేయగలిగితే అతను మొత్తం ముల్లోకాల్లో అందరికన్నా అదృష్టవంతుడని చెప్తున్నారు. ఎందుకు అంటే భాగ్యవంతుడు. ఎందుకంటే ఆయన కృష్ణ ప్రేమని, కృష్ణ కృపను పొందగలడు. ఆయన అర్హుడు. అన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. సో, ఈ విధంగా అతనికి తొందరలోనే కృష్ణ కృప కలుగుతుంది. భావస్థాయికి చేరుకుంటాడు. తర్వాత కృష్ణ ప్రేమ పొందుతాడు. ప్రేమ స్థాయికి చేరుకుంటాడు. సో, ఈ విధంగా కృష్ణుడు స్వయంగా చెప్పాడు భగవంతుడు. ఎవరైతే నామాపరాధాలు లేకుండా నామాన్ని జపిస్తారో వాళ్ళకి తప్పకుండా కృష్ణ ప్రేమ దక్కుతుందని. సో, ఈ విధంగా ఒకవేళ నామాపరాధాలు చేసుకుంటూనే చేస్తే గనక ఎప్పటికీ మనం శుద్ధ భక్తి స్థాయికి చేరుకోలేము. శుద్ధనామం జపించలేము. కృష్ణ ప్రేమను పొందలేము. ఎందుకంటే మనకి శుద్ధ భక్తి ఒకటే మార్గం అన్నమాట. వేరే జ్ఞానము, ముక్తి ఇవన్నీ మనము భౌతిక సుఖం ఇవన్నీ ఆశించట్లేదు. ఇవన్నీ మన లక్ష్యం కాదు. సో, ఇది సాధన భక్తి ద్వారానే మనం కృష్ణ ప్రేమ స్థాయికి వెళ్ళగలం భక్తిలో. ఇంకా ఏది కూడా మనల్ని సంతృప్తి పరచలేదు. శుద్ధ భక్తి, కృష్ణ ప్రేమ మనకు భక్తి ఒకటే మనకు సంతృప్తి పరచగలదు. మనకు అసలైన ఆనందాన్ని ఇవ్వగలదు. సో, అందుకనే ఒకవేళ మనం ఈ 10 అపరాధాలు లేకుండా భక్తి చేసుకుంటేనే ఈ భక్తి లత అనేది పెరిగి పెరిగి
తర్వాత ఫైనల్‌గా ఫలాన్ని ఇస్తుంది. కృష్ణ ప్రేమ అనే ఫలాన్ని ఇస్తుంది. సో, అదే ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకనే ఎవరైతే ఇలా మంచిగా శుద్ధ భక్తి కావాలి అనే వ్యక్తులు ఈ 10 అపరాధాలు లేకుండా ఆహ్, హృదయంలో ఎప్పుడు భగవంతుడిని, భగవత్ నామం పైన ప్రార్థించుకుంటూ, యాచించుకుంటూ, కృపాయాచన చేసుకుంటూ, హరినామం పైన కోరుకుంటూ కోరుకోవాలి. ఈ అన్ని 10 నామాపరాధాలు నశించిపోవాలి. ఇవన్నీ జరగకూడదు అని. ఏ నామపరాధాలైనా మనం ముందే చర్చించుకున్నాము. ఏ రకమైన పుణ్యకార్యాలు చేసి, ఏ రకమైన ప్రాయశ్చిత్తము చేసినా గాని ఎప్పటికీ ఈ నామపరాధాల యొక్క ప్రభావం నుంచి మనం ముక్తులం అవ్వలేము. ఒకటే మార్గం హరినామాన్ని మనం సంపూర్ణంగా శరణాగతులు అవ్వడం. మళ్ళీ మళ్ళీ హరినామాన్నే జపించడం బాగా. ఇదొక్కటే మార్గం అపరాధాల నుంచి ముక్తులం అవ్వడానికి. సో, అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో మనము సంపూర్ణంగా ఈ విధమైన సరైన భావనతో భగవత్ నామాన్ని జపిస్తే అప్పుడు మనకి కృష్ణ ప్రేమ లభించొచ్చు ఒకరోజు. అదే ఈ హరినామ చింతామణి చెప్పేది. సో, అందుకని ఇక్కడ హరిదాస్ ఠాకూర్ కూడా ప్రార్థించుకుంటున్నారు చైతన్య మహాప్రభుకి. ఈ హృదయంలో ఎప్పుడు కూడా నా ఈ అపరాధాలన్నీ ప్రవేశించకూడదు అని మిమ్మల్ని నేను ప్రార్థించుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు హరినామంలో నిమగ్నమై ఉంటారు అని. భక్తివినోద్ ఠాకూర్ కూడా హరిదాస్ ఠాకూర్‌కి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నారు. సో, మీ యొక్క కృప వల్లనే నేను భగవత్ లీలల్ని కృపను పొందగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను, భగవద్భక్తి పొందగలుగుతున్నాను. అందుకే ఈ హరినామాన్ని జపించగలుగుతున్నాను, హరినామ చింతామణి పొందగలుగుతున్నానని ఆయన కూడా ప్రార్థన చేసుకుంటాడు. సో, ఇక్కడ మనము చూసాము. ఇది ఈరోజు విషయం చర్చ. సో, ఇది లాస్ట్ క్లాస్ మనకు హరినామ చింతామణికి. సో, నెక్స్ట్ దీని తర్వాత నేనేం ప్లాన్ చేయలేదు. మీరు ఏదైనా టాపిక్ లేకపోతే ఏదైనా బుక్ కావాలనుకుంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓకే. సో, ఇంకేమైనా ప్రశ్నలు